అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. హిడ్మా. సో నిన్న మారేడుమిల్లిలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ నాయకుడు అండ్ మావోయిస్ట్ ఆపరేషన్స్ హెడ్, ఇంత ప్రొఫైల్ ఉంది హిడ్మాకి. సో అలాంటి హిడ్మా ఇక లేడు. మావోయిస్టు ఎన్కౌంటర్లో సో స్పాట్లోనే చనిపోయాడు. కానీ ఇప్పుడు హిడ్మా మాట్లాడిన మాటలు సో కొన్ని వైరల్గా మారుతున్నాయి సోషల్ మీడియాలో. అసలు హిడ్మా ఆయన సరెండర్ అవ్వాలని వస్తే ఆయన్ని ఎన్కౌంటర్ చేశారు అనేది ఇప్పుడు వాదన. బేసిక్గా మల్లోజులో కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఎందుకంటే అక్కడ ఒక లెటర్ దొరికిందనమాట. హిడ్మా ఏదైతే ఎన్కౌంటర్ చేశారో మారేడుమిల్లి ప్రాంతంలో, ఆ ప్రాంతంలో దొరికిన ఒక లెటర్ ఆధారంగా హిడ్మాని చంపేశారు, హిడ్మా వాళ్ళ వైఫ్ని చంపేశారు, ఆయన అనుచరులను చంపేశారు. అండ్ హిడ్మాతో పాటుగా యాక్చువల్గా 30 మంది సెక్యూరిటీ ఉంటారనమాట, ఎస్కాట్ లాగా, ఆయన ప్రాణాలకు ఏం ప్రమాదం కాకుండా, ఎందుకంటే ఆపరేషన్స్ హెడ్ కాబట్టి. అలాంటి హిడ్మా ఎన్నో కీలకమైన బ్లాస్ట్ల వెనుక ఈయన ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. చాలామంది జవాన్లు చనిపోయారు, దాదాపుగా 470 మంది జవాన్లు కోల్పోయారు. అండ్ ఇంకా పొలిటీషియన్స్, సివిలియన్స్, సామాన్యులు ఎవరైతే ఉంటారో దాదాపుగా ఒక 120 మెంబర్స్ చనిపోయారు ఈయన వల్ల. సో ఈయన టీం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈయన ఎవరన్నా అంటే ఒక మావోయిజం భావాలు నచ్చి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళని చాలా నాగ్గా, టాక్టిక్గా వాళ్ళని మైండ్ మొత్తాన్ని బ్రెయిన్ వాష్ చేసేసి చాలా నీట్గా వాళ్ళకి ఆ విప్లవ భావాలని వాళ్ళలో ఇంజెస్ట్ చేయగలిగిన ఒక మంచి వక్త. మరి అలాంటి వక్త పాపం నిజంగా అనకూడదు కానీ కుక్క చావు తెచ్చాడు. ఇప్పుడు జరుగుతున్న ఇదేంటంటే అక్కడ ఒక లెటర్ బయటపడింది. ఏదైతే మారేడుమిల్లి ప్రాంతంలో ఆ అరణ్యంలో, దండకారణ్యంలో ఒక లెటర్ బయటకు వచ్చింది. సో దానికి సంబంధించి దస్తర్ అనే ఒక జర్నలిస్ట్ కూడా సరిగ్గా 1 వీక్ బ్యాక్, నిన్న జరిగింది ఎన్కౌంటర్, ఇది 1 వీక్ బ్యాకే ఆ యొక్క జర్నలిస్ట్తో నేను లొంగిపోతాను, నాకు ప్రాణప్రీతి వచ్చింది అని చెప్పి ఆయన అన్నారట. సో దానికి సంబంధించి కూడా చాలా అలిగేషన్స్ వస్తున్నాయి. మరి లొంగిపోవడానికి వస్తున్న హిడ్మాని అరెస్ట్ చేయకుండా అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎందుకు ఎన్కౌంటర్ చేశారు అనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్గా మారిందని చెప్పుకోవాలి. నిజంగానే ఒక ఎన్కౌంటర్ చేశారా, లేకపోతే ఆయన వీళ్ళ మీద ఏమన్నా దాడి చేయబోయాడా, ఈయన లొంగుబాటుకు గురి కాబడ్డా లేదా అనేది కూడా చాలా ఎలకత మఫ్లే నడుస్తుంది. సో ఇప్పుడు ఏదేమైనప్పటికీ దీంట్లో ఒక జర్నలిస్ట్ ఇన్వాల్వ్మెంటు అండ్ తర్వాత మావోయిస్టులకి మల్లోజ్ కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. మావోయిస్టులందరికీ హిడ్మాని ఎన్కౌంటర్ చేశారు ఆయన లొంగిపోవడానికి వెళితే అని మావోయిస్టులో ఇంకొక భావాన్ని ఆయన ఇంజెస్ట్ చేశారు. సో ఇలాంటి క్రమంలో అసలు హిడ్మాని నిజంగానే ఎన్కౌంటర్ చేశారా, ఆయన లొంగిపోదాం అనుకున్నాడా? ఎందుకంటే హిడ్మాది ఛత్తీస్గఢ్ స్టేట్లోని సుక్మా జిల్లాలో హిడ్మా నివసించేవాడు. రీసెంట్గా అక్కడి ప్రభుత్వాలు ఏదైతే ఆపరేషన్ కగార్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ యొక్క మావోయిస్టులు మొత్తం దండకారణ్యం వదిలేసి జనారణ్యంలోకి వస్తున్నారు. మీకు అందరూ తెలిసిందే, కాకినాడలో దాదాపుగా 5 మావోయిస్టులు దొరికారు. అండ్ విజయవాడలో 34 మంది మావోయిస్టులు దొరికారు. వాళ్ళందరినీ ఆక్టోపస్, ఈ గ్రేహౌండ్స్ దళాలు మొత్తం అదుపులో తీసుకొని మీరు ఎలా లోపలికి వస్తున్నారు, సో మీకు ఆవాసాలు ఇచ్చేది ఎవరు, ఏం నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఫ్యూచర్ ప్లాన్ ఏంటని కూడా వీళ్ళందరూ మావోయిస్టులను ఆరాధిస్తున్న పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు హిడ్మా వాళ్ళ అమ్మకి కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చెప్పింది, మీ వాడిని లొంగిపోమ్మనండి, మీ వాడి మీద ₹1 కోటి 10 లక్షల నజరానా ప్రకటించాం మేము, కావాలంటే ఆ నజరానా మీరే తీసేసుకొని మీ అబ్బాయిని ఆ హిడ్మాని లొంగిపోమ్మనండి అని చెప్పి అక్కడి హోంమంత్రి కూడా, ఛత్తీస్గఢ్లోని హోంమంత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ అమ్మ, నా కొడుకు ఎక్కడ చనిపోతాడు, ఏ తల్లికైనా ఉంటుంది కదా, కొడుకు చనిపోతానంటే ఏ తల్లి బేసిక్గా ఒప్పుకోదు, ప్రాణం పోయినా ఒప్పుకోదు. వెంటనే ఈయనకి అప్రోచ్ అయ్యి ఎలాగైనా సరే నువ్వు లొంగిపో అని కొంచెం గట్టిగా రిక్వెస్ట్ చేసింది ఆవిడ. కానీ హిడ్మా వినలేదు. సో దేశం మారాలి, ఎర్ర జెండా ఎగరాలి, దండకారణ్యంలోనే నా నివాసం, ప్రజల కోసం నేను చచ్చిపోతా, దేనికైనా సిద్ధం అంటూ దండకారణ్యంలోనే అనంత లోకాలకు నిజంగా వెళ్ళిపోయాడు. సో నిజంగా బాధాకరం ఒక రకంగా. అంటే వాళ్ళు కూడా ప్రాణాలే కదా, వాళ్ళు ఏం టెర్రరిస్టుల యాక్టివిటీస్ ఏం చేయట్లా. నిజంగా ప్రజల కోసం, ప్రజల జీవన విధానం మెరుగుపడాలి అనే ఒకే ఒక్క విధానంతో, ఒకే ఒక్క ఆశతో వాళ్ళు ఎర్ర జెండా పట్టుకున్నటువంటి నేతలు. నిజంగా ఇవాళ అంటే మన దేశంలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడకూడదని, ఎర్ర జెండా ఎక్కడైతే ఎగురుద్దో అక్కడ విప్లవ భావాలు చాలా మంచిగా ఉంటాయి, ప్రజలు కూడా మంచి సంతోషంగా ఉంటారనమాట.
ఏమాత్రం సందేహం లేదు, కాబట్టి మీరు గూగుల్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. సో ఏది అయినప్పటికీ హిడ్మాని ఎన్కౌంటర్ చేశారా లేదా అంటే దీని వెనకాల స్ట్రాటజీ ఉందా? దాదాపుగా హిడ్మాతో పాటు ఇవాళ కూడా 7గురు ఎన్కౌంటర్ అయ్యారు మావోయిస్టులు. సో 1 బై 1 జరుగుతుంది. కేవలం ఆ ఒక్కరోజు ఆ యొక్క మారేడుమల్లి దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్ ద్వారా చాలా అంటే ఒక రకంగా తీగలాగితే డొంకదేంది, ఎవరు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ డైరీలు కావచ్చు, వాళ్ళ ఫోన్ కాంటాక్ట్స్ కావచ్చు, సో వీటన్నిటి త్రూ మొత్తం డొంక కదిలిందని చెప్పాలి. ఏదైనప్పటికీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పర్టికులర్గా హిడ్మా గురించే ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, హిడ్మా ఒక పవర్ఫుల్ మ్యాన్ బేసిక్గా, చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. అంటే అదేదో సంఘ విద్రోహ శక్తి అని కాదు, అలా అని చెప్పి ముద్రేయలేము, కానీ ఒక మంచి టీంని ఏర్పాటు చేశాడు. అంటే జస్ట్ ఇమాజిన్, అతనికి ఒక 30 మంది మావోయిజం ఎవరైతే ఉంటారో మావోయిజం భావానికి లాయల్గా ఉండి మంచి ప్రాపర్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, ఇతనికి 30 మంది సెక్యూరిటీగా ఎస్కార్ట్గా ఉంటారు. జస్ట్ ఇమాజిన్ ఎలా ఉంటుంది. ఇంకా అడవిలో ఎదురుగా మన చుట్టూ 30 మంది వేసుకుని వెళ్తుంటే ఎలా ఉంటుందో, అంటే అలాంటి ఒక ఆ స్టేచర్ని తీసుకున్నటువంటి వ్యక్తి ఇవాళ మారేడుమిల్లి దండకారణ్యంలో విగత జీవిగా పడిపోయాడు. ఆయన్ని ఎన్కౌంటర్ చేశారు. సో ఏదేమైనప్పటికీ మరి మల్లోజు రిలీజ్ చేసిన వీడియో నిజం అనుకోవాలా, లేకపోతే జర్నలిస్ట్ బస్తర్కి పెట్టిన ఒక మెసేజ్ అయితే ఉందో, నేను లొంగిపోతాను, అది నిజమా? మరి కట్ చేస్తే మారేడుమిల్లిలో ఆయన చనిపోయాడు కాబట్టి ఏది నిజం అనేది ఒక ప్రాపర్ ఎంక్వైరీ జరిగితే కానీ ఈ విషయాలు తెలియడానికి స్కోప్ లేదు. ఎందుకంటే దండకారణ్యంలో కనీసం సీసీ కెమెరాలు ఉండవు, ఫోన్లు ఉండవు, ఏముండవు. సో అక్కడ పోలీసులు చెప్పిందే ఫైనల్గా. పోనీ అవతల పక్క మావోయిస్టుల పక్కన ఎవరన్నా ఉన్నారా చెప్పుకోవడానికి ఎలాంటి వ్యక్తి కూడా లేరు. ఏదేమైనప్పటికీ ఏం జరిగిందో ఆ భగవంతుడికే తెలుసు. సరే, మరి ఆయన లొంగిపోతానన్నా కానీ పెట్టిన మెసేజ్లు కూడా ఉన్నాయని ఆ జర్నలిస్ట్ బస్తర్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ హిడ్మాది ఎన్కౌంటరా కాదా, ఆయన చంపేశారా, లేదంటే దీనిలో ఏమైనా కాన్స్పిరసీ ఉందా? మీరేమనుకుంటారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తున్నాండి మన టీవీ.